మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ముస్లిం సోదరుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎంతకైనా వెనకాడేది లేదంటూ వ్యాఖ్యానించారు. ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని కర్బలా మైదానంలో అంజుమనే మొహాఫిజుల్ ఇస్లాం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ముస్లిం సాంప్రదాయ ప్రకారం
ప్రకారం మత పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం సోదరులతో పాటు ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసికట్టుగా ఉండేందుకు అవసరమైన సురక్షిత వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుందని, ఒకరికొకరు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ సోదర భావంతో మెలగాలని ఎమ్మెల్యే చంటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, త్రిపర్ణ రాజేష్, ముస్లిం మత పెద్దలు ఎండి సులేమాన్, అస్లాం షరీఫ్, రాజా అహ్మద్, షేక్ జబీవుల్లా, ఎండి ఇక్బాల్, అమ్జద్ బాషా, షేక్ జావేద్, మారం అను, ఎండి జానీ, కార్పొరేటర్ ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. देखता है बात इधर आता चलने दिखता नहीं पकड़े सब बच गए अरे సైడ్ కొనండి సైడ్ సైడ్ అయిపోయింది చెప్తా మాట్లాడిన చెప్తా అందరూ కూర్చుంటారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో మరియు ముస్లిం సోదరులందరూ కూడా హిందూ కూడా దేశం నుండి పొద్దున్న సాయంత్రం మంచి కూడా ఉండి మరి ప్రజలు రక్షణగా ఉన్నారనే ఉద్దేశంలో మరి అందరూ కూడా ఈ హిందువులు బాగు చేసినందుకు మీరు ప్రజల పట్ల అందరూ అందరూ కూడా సహాయ అందిస్తారని మనస్సుతో మీ దగ్గర ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుసుకోవడం. అలాగే అందరూ కూడా ఎప్పుడు కూడా ముస్లిం సేవలు ఎప్పుడు కూడా చేసుకుంటూ నెల రోజుల పాటు ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా మరి కఠోరమైనటువంటి ఈ ఏదైతే ఉన్నారో ఉపవాస దీక్ష చేసి మరి నెల రోజులు కూడా రాష్ట్రంలోనే కాదు ఏలూరులోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నెల రోజుల పాటు చేసినటువంటి అల్లాహ్ చేసినటువంటి ప్రార్థనని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. أصحابك النجوم اقتريتم إن تديتم وعلى سائر الصحابة والتابعين رضوان الله تعالى عليهم أجمعين. أعوذ بالله من الشيطان الرجيم.
రంజాన్ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని పేద ముస్లింలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ మటన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం తెల్లవారుజాము నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా మటన్, పాలు పంపిణీ చేశారు. స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు దాదాపు 1.8 టన్నుల మటన్ను నియోజకవర్గంలోని పేద ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం వట్లూరులోని మసీద్ వద్ద జరిగిన మటన్ పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపినటువంటి దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని, దెందులూరు నియోజకవర్గంలోని ఏ ఒక్క పేద ముస్లిం కుటుంబం కూడా అద్దె ఇంట్లో జీవించే పరిస్థితి లేకుండా వారి సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా వారికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు గృహ నిర్మాణానికి సైతం సహకరించి అండగా నిలుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మటన్ పంపిణీ కార్యక్రమం నిమిత్తం తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి స్థానిక ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి కీర్ను స్వయంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి తినిపిస్తూ రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈద్ ముబారక్. వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను, 1 లీటర్ మిల్కు మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇస్తున్నటువంటిది కాదు. ఇది గత 5 ఏళ్లుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం, 1 సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. కానీ ఇంచుమించుగా ఇది 4వసారి ఇవ్వటం జరుగుతుంది. అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం. ఇఫ్తార్ పెడుతుంటే ముస్లిమ్స్ కన్నా ముస్లిమేతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. మహిళలకి, పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వీఆర్ఓలు కానీ, గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కూటమి ఏమైతే ముస్లిం సోదరులకి ప్రామిస్ చేసి ఉన్నామో, పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఎతికి ఎంతమంది అద్దెలలో ఉంటే వాళ్ళకి శాశ్వతంగా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయగలుగుతాం, చేసి చూపిస్తామని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు, ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది. ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ మేమంతా కూడా ఒక అన్నదమ్ముల భావంతో సంఘీభావంగా నడుస్తున్నాం. వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమంతా కూడా మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అందరికీ కూడా ఈద్ ముబారక్. పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా సోమవారం నూజివీడు ఈద్గా పవిత్ర ప్రాంగణానికి వెళ్లి జిల్లా మరియు నూజివీడు ముస్లింలకు మంత్రి పార్థసారథి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 5,000 మంది ముస్లిం సోదరులను ఈద్గా నందు కలిసి పేరు పేరున పలకరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ కలిసి ఎంతో పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటున్న పండుగ రంజాన్ అని అన్నారు.
నూజివీడు ఈద్గా అభివృద్ధికి త్వరలో ప్రహరీ గోడ నిర్మిస్తామని మరియు మేరకు పూడిక చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూజివీడు పట్టణంలో గల మసీద్ అభివృద్ధికి 3 పేసుల విద్యుత్ వెంటనే మంజూరు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మసీద్ మత గురువుకు నెలసరి జీతం ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ముస్లిం సోదరులకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించి చట్టసభలకు పంపి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మత కలహాలు రూపుమాపి అన్ని మతాల వారు సోదరభావంతో స్వేచ్ఛ వాతావరణంలో జీవించేలా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అల్లా దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. అల్లా దయ రాష్ట్ర ప్రజలందరిపై ఉండి ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మత పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలనే అత్యున్నత ఆశయంతో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఇదే రీతిలో ఎల్లప్పుడూ హిందూ ముస్లింలు అన్నదమ్ములనే భావనతో కలిసికట్టుగా మరింత ముందుకు పయనించాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు కత్తేపి వీధిలోని జామియా మసీద్లో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి జరగాలనే అత్యున్నత ఆశయంతో ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. పేదవానికి సాయం చేయాలనే సిద్ధాంతాన్ని రంజాన్ బోధిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇదే క్రమంలో హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసికట్టుగా మరింత ముందుకు పయనించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పంతసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, త్రిపర్ణ రాజేష్, మారం అను, ముస్లిం మత పెద్దలు ఎస్కే జావేద్ అహ్మద్, జానీ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. మరి
మరి ఈరోజు రంజాన్ సందర్భంగా మరి 1 టౌన్ 2 టౌన్లో మరి మసీదుల్లో ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం అత్యంతమైన ప్రాధాన్యత ఉంది. ఈ పండుగను ముస్లిం సోదరులందరూ కూడా అత్యంత దీక్షతో ఈ నల్లాల పాటు కూడా ఉపవాసం ఉంటూ ప్రజలకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో మరి అనేక కార్యక్రమాలు ఇఫ్తార్ విందులు పెట్టి మరి ప్రజలకు సాయపడాలనే గుణాన్ని కూడా వాళ్ళందరూ కూడా చాటి చెప్పడం జరిగింది. అనేక ఇఫ్తార్ విందుల్లో కూడా మేము కూడా పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎప్పుడు కూడా మేము ఏదైతే ఐక్యమత్యంతో ఉన్నామో, ఒక సోదర భావంతో ఉన్నామో, ఇదివరకు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ముందు ఉంటాం. తప్పనిసరిగా వాళ్ళ సహకారం మాకు కావాలి. మా సహకారం ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. తప్పనిసరిగా అన్నదమ్ముల్లాగానే ఎల్లప్పుడు కూడా కొనసాగుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి ముస్లిం సోదరులందరినీ కూడా ఈ రంజాన్ పండుగని ఆస్వాదించి ప్రజలందరికీ మేలు చేసే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాగణ డాక్టర్ జయరావు పొలిమేర ఏలూరు పీఠాధిపతిగా 33వ గురుత్వ వార్షికోత్సవాన్ని ఘనంగా ఏలూరు మొనాస్ట్రీ దేవాలయంలో నిర్వహించారు. ఈ పూజలో అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు పాల్గొన్నారు. పూజ అనంతరం పేద పిల్లలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తదుపరి బిషప్ జయరావుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సౌకర్యార్థం వేసవి తాపాన్ని తీర్చే చలివేంద్ర కేంద్రాన్ని బిషప్ హౌస్ ముందు ప్రారంభించారు. అనంతరం ఫాతిమాపురం విచారణలో నూతనంగా నిర్మించిన గురు నిలయాన్ని ఆశీర్వదించి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏలూరు కోశాధికారి ఫాదర్ రాజు బేతంపూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ బాలా, బాబు జార్జ్, ఫాదర్ మోజెస్, ఆంతోనీ, పాల్, అమన్, ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. రాజుబాబు కొంచెం జరిగినా మీరు కూడా కొంచెం జరిగితే అందరూ జరిపోతారు. ఆడపిల్లలు ఆడు వారి పిల్లలు తండ్రి గారి దగ్గర మద్దతు ప్రజలను సంవత్సరాల మందికి జ్ఞానస్థానం, ఎంతమందికి జ్ఞాన వివాహ సాంఘిక పెట్టారు. ఈ అందుబాటులో సంప్రదించి ఆయన క్షణమైన పవిత్ర సంస్కారాలను నిర్వర్తించినటువంటి అతిశయోక్తి ప్రధానమైనటువంటి పాత్ర తన ప్రజలను మన పూజ ధ్యానం చేసుకుని వచ్చినట్టు కనిపిస్తాను. నేను గోత్రస్తులైనట్టుగా సౌలు నుండి తీసి ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైన కష్టాలు ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనలకి పట్టవాసులు దీవించండి. మేము సంపూర్ణంగా మీ యొక్క ద్రాక్ష తోటలో మీరు ప్రసాదించండి ప్రభువా. ప్రభువా మేము చేయు ప్రార్థనలకి మరియు తల్లి ప్రార్థించండి. ఈ గొర్రె పిల్లలు
మిమ్మల్ని నడిపించేవాడిని నేను, నిలబెట్టేవాడిని నేను అని ప్రభు అభయమిస్తూ తన అభిషేక్తులను ముందుకి నడిపిస్తారు. కాబట్టి ఎన్నుకున్నది ఆయన. ఇర్మియా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిన్ను మాతృగర్భమున రూపొందక పూర్వమే నేను నిన్ను ఎన్నుకొంటిని, నువ్వు పుట్టక పూర్వమే నేను నిన్ను అభిషేకించి తిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని అని ప్రభు నుడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి ఆర్చ్ బిషప్ మల్లవరు ప్రకాష్ గారు తమ వయో పరిమితి వచ్చినందువల్ల పదవి విరమణ చేసినప్పుడు మరి ఆ పీఠానికి అపోస్తోలిక పాలనాధికారిగా మన జగద్గురువులు మన పీఠాధిపతులను నియమించారు. అపోస్తోలిక పాలనాధికారిగా వారు 2 రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు. కానీ ఈ సంవత్సర కాలం వారి డైరీని పరిశీలించి చూసినట్లయితే అటు విశాఖపట్నంలోను ఇటు ఏలూరులోను కూడా ఏ కార్యక్రమాన్ని మానకుండా బిషప్ గారు అయిన తర్వాత, తెలిసినప్పటికీ బిషప్ గారు అయిన తర్వాత దగ్గరగా ఉంటూ కూడా నడిచినటువంటి వ్యక్తిగా నేను బిషప్ గారి గురించి ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏమిటి అంటే, అందరినీ కలుపుకొని అందరితో కలిసి నడిచేటువంటి గొప్ప గుణం తండ్రి గారికి ఉంది. గురువు అంటే సేవకుడు, తన మందను నడిపే మంచి కాపరి, మనిషిగా మారిన దేవుని రూపం మన తండ్రి గారు. ఇంతటి గొప్పటి ఘనతను పొందిన మన ప్రీతమ తండ్రి గారు 33 సంవత్సరాల యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భమున వారికి మన మేత్రాసన సాంఘిక సేవ. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలం అప్పన్నవీడు, వట్లూరు, పెదపాడు, వసంతవాడ, తోటగూడెం గ్రామాల్లోని ముస్లింలకు మటన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ముస్లిం సోదరీమణులకు, చిన్నారులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం వట్లూరులోని మసీద్ వద్ద జరిగిన మటన్ పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపినటువంటి దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరీమణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా గతంలో కూడా నిర్వహించామని, కరోనా వంటి విపత్కర సమయం వచ్చినా 2 ఏళ్లు తప్ప ఇప్పటి వరకు నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో కూడా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఇచ్చే మటన్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా రూపొందించి రంజాన్ తోఫా కిట్ను ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మటన్ పంపిణీ కార్యక్రమం నిమిత్తం తమ గ్రామాలకు విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి స్థానిక ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరీమణులు ఎంతో ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి కీర్ను స్వయంగా ఎమ్మెల్యే చింతమనేనికి తినిపిస్తూ రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ రంజాన్. అందులో మాదత్వాన్ని బదులు హ్యాపీ రంజాన్. ఓకే రండి బాగా చేశారా అడ్డులో కారేది ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను, 1 లీటర్ మిల్క్ మా కూటమి నాయకులు
కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇస్తున్నటువంటిది కాదు. ఇది గత 5 ఏళ్ళుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం, 1 సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. కానీ ఇంచుమించుగా ఇది అని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు, ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది. ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ మేమంతా కూడా ఒక అన్నదమ్ముల భావంతో సంఘీభావంగా నడుస్తున్నాం. వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమంతా కూడా మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అందరికీ కూడా ఈద్ ముబారక్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది సందర్భంగా స్వామివారి ఉగాది మండపంలో పంచాంగ శ్రవణం అనంతరం పండితులకు సత్కార కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి శేష వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఊరేగింపుగా ఉగాది మండపానికి తీసుకువచ్చారు. ఉగాది మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు పూజాధికారులు నిర్వహించి అర్చకులు పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అనే విషయాలను తెలియజేశారు. ఆ తర్వాత పండితులకు, దాతలను ఆలయ అధికారులు సత్కరించారు. తిరిగి వెండి శేషవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్నాన విశేష పుణ్యఫలం ఓం నమో వెంకటేశాయ. అంటే నిత్యకృత్యంలో మనం సర్వసాధారణంగా ఉగాది రోజు ఏదైతే చేస్తామో ఆ ముందుకు నడుస్తాయనే ఒక నాంది ఉందో ఆ నామం గజం శుభశిక్ష. అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా భువనం ఒక ఆదిశేషుడు మోస్తూ ఉంటారు. ఆ వహించే ఆదిశేషుడు పేరు శంఖుడు అనే నామక ఆదిశేషుడితో. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చలువాది కృష్ణ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం మరియు పిల్లల భగవద్గీత పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే వినోద కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య విచ్చేశారు. అలాగే కార్యక్రమంలో అతిథులుగా అర్బన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్క రాజారావు, మద్దుల సత్యకుమార్, గోడవల్లి వాసు, తవ్వ అరుణ్కుమారి, సురేష్, కనుగొళ్ల రాజేష్, తవ్వ రాంప్రసాద్, మద్దుల జనార్దన్ రావు, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ బచ్చు మురళి, నగరకంటి సత్యప్రభాకర్ విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని అర్బన్ జిల్లా PRO మద్దుల పవన్ కుమార్ పర్యవేక్షించారు. అలాగే పంచాంగ శ్రవణం అనగానే శ్రీరామచంద్రమూర్తి చదివి వినిపించారు. ఇదే ఎప్పుడైనా వివాహంలో మహాసంకల్పాన్ని చెప్పు. నక్షత్రం మన పాపాన్ని పోగొడుతుంది. అంటే పాపం అనేటువంటిది కర్ణం పాలి కోసం. ఈ 5 అంగాలు తెలుసుకోవడం వల్ల మనకు దొరుకుతాయి. పంచాంగం తెలుసుకోవడం వల్ల మనకి ఏం దొరుకుతుంది? మొట్టమొదటి మనలో కొడుకని రాదే డెక్క కదా అంటే ఈడు ఆడిని మించిన ముద్ర. ఓకే సార్ చెప్పు. మా మధుర్ పవన్ కుమార్. కాకపోతే అందరూ అనేది ఏంటంటే తండ్రి నుంచి తాగడారు చూసి భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడే మరి నువ్వు పెద్ద గిఫ్ట్ ఓకేనా? మా అందరికీ నమస్కారం. మరి ముందుగా మీ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తాను. నేను బాగుండాలని నేను ఒక 10 సంవత్సరాలు దేవుణ్ణి పూజించలా. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టిన తర్వాత అందరూ బాగుండాలి, 10 మందికి ఉపయోగపడాలని నేను 30 సంవత్సరాలు ఏ రోజు పూజ చేసినా అదే విధంగా కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా అందరూ బాగుండాలి. అందరం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. పక్కనోడు బాగున్నప్పుడు మన ఇంకా వేరే రకంగా చూస్తాడు. ఎందుకంటే వాడు బాగున్నాడు కాబట్టి వాడిది కూడా మనకు రావాలని చూస్తాడు. అందరూ బాగున్నప్పుడే ఆ స్వార్థం అనేది ఉండదు. దేవుడి దగ్గర అందరూ కూడా ఆ విధంగా మనం అందరం కూడా చేయాలి. ఆ దేవుని ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే సంతోషంగా ఉండే రోజులు ముందు వస్తాయి. తప్పనిసరిగా ఆ వాసవి మాత యొక్క తల్లి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, మన ఏలూరు ప్రజానీకం మీద, అందరి మీద కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.
ఏలూరు పెరుగు చెట్టు వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అక్కడున్న శ్రీ వాసవిమాత అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మంచికి చేదోడు వాదోడుగా నిలవాలనే తపనతో కూటమి ప్రభుత్వం గెలుపులో ఆర్యవైశ్యులు కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుత తరుణంలో ఆర్యవైశ్యులు సంఘాలను పక్కన పెట్టి ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథిని దుస్సాలువలతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్, కోశాధికారి బచ్చు విష్ణు, కార్పొరేటర్లు పైడి భీమేశ్వరరావు, వంకదారు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసుకుంటా వచ్చారు మీరు. మరి ఉగాది పండుగ అంటే మనందరూ కూడా చాలా ఇష్టం. అంబికా రాజా గారికి, వాసి సుబ్బారావు గారికి, వంకదా ప్రవీణ్ గారు, చలువ పవన్ కుమార్ గారు, పూడి చంద్రశేఖర్ గారు, శ్రీ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శతమానం భవతి పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సత్యాసంతు. హౌసింగ్ లక్కీ గిఫ్ట్ ఇస్తున్నారండి మన గౌరవనీయులు జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా. ఎవరైనా లక్కీ పర్సన్ చూద్దామా? శ్రీ బాలా త్రిపుర సుందరి గారు కూపన్ నెంబర్ 19. మనిషిని మానసికంగా చంపేసిందని ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే అందులో ఎక్కువ శాతం ఆదివాసీలు రాష్ట్ర వ్యాప్తంగా సహకరించి మరి ఘన విజయం చేకూర్చడం అనుపాతం కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజెప్తున్నాను. అలాగే రెండు, ఏదైతే ఆదివాసీ సంఘం అర్బనం ఏదైతే టౌన్ అని పెట్టుకున్నారో మరి ఆ జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు. ఆయన కూర్చోబెట్టి ఎవరైతే కుల సంఘం పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఎక్కడున్నారో కూర్చోబెట్టి ఒకటి చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. నేను ముందు కూడా చెప్పాను, మీ వల్ల అవ్వకపోతే అందులో నేను కూర్చుంటానని. ఆ రోజున కూడా 2 సంఘాలు ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది. అది మీ అందరికీ కూడా ఒక ఐడియా ప్రకారం ఈ రకంగా చేయవలసిన పరిస్థితి ఏమి లేదు. ఏదైనా మంచి చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం ఉంటాం. ఏదైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటే అది సరిచేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఉగాది ఉత్సవాలకి హాజరైనటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరికీ, ఇక్కడ హాజరైనటువంటి సోదరి ఉగాది శుభాకాంక్షలు, నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో అందరం కూడా మంచి ఆనందంగా, సంతోషంగా, సుఖంతో మనం చేస్తున్నటువంటి వ్యాపార వాణిజ్య రంగాల్లో అన్ని విధాలు కూడా రాణించి మరి యొక్క రాష్ట్ర ప్రజలందరిపైన కూడా పరమేశ్వరు యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటేనే మరి వ్యాపారానికి ఒక వేదిక. మరి యొక్క సంవత్సరం అందరం కూడా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను భీమడోలు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం సోమవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. తొలుత భీమడోలు మసీదు వద్ద నల్ల రిబ్బన్ ధరించి వక్ఫ్ బోర్డుపై కేంద్ర సవరణలను వ్యతిరేకిస్తూ శాంతియుత ర్యాలీగా మసీదు నుంచి పీర్ల చెరువు ముస్లింలు ఈద్గా మైదానానికి చేరుకున్నారు. మసీద్ ఇమాం దిల్షాన్ నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఖురాన్ సూక్తులను వినిపించి ప్రత్యేక ప్రార్థనలు దువా చేయించారు.
ముస్లింల జీవితంలో రంజాన్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ రంజాన్ మాసంలో ఆవిర్భవించిందని తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించాలని, ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలిపారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ చైర్మన్ షేక్ హసీనా, కమిటీ సభ్యులు సైన్షా సిద్దిక్, రసూల్, షరీఫ్, జానీ, గాలిబ్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. सबर करो, अल्लाह उससे बेहतर नहीं। कायदे के मुताबिक पूरी होती उसके अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर लिल्लाहि बिनिअमतिल कबीर वफी शुरूर वहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द वअशहदु अन्न सय्यदना व मौलाना मुहम्मदन अब्दुहु व सदaqatul fitr మరి ఈరోజు మనం అనంత కరుణామయుడు అపార్క పరసయుడు అల్లా మనకి మరొక సంవత్సరం మనకి మనందరినీ కూడా మన ఈద్గాలో నమాజ్ చేయించడానికి ఆయన మనకి హిదాయత్ ప్రసాదించాడు. ముందుగా అనంత కరుణామయుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి మళ్ళీ మరొకసారి మరో సంవత్సరం కూడా 5 పూటలు నమాజ్ చేసుకుంటాను. మనం ఇస్లాం తరీఖాలు మనం జిందగీ గడపాలని అల్లాని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుందాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మరి ఈరోజు మనం నల్ల బ్యాడ్జీలతో మనం మసీదు నుంచి ఈద్గా వరకు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ మధ్యలో మరి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మోడీ గారికి పార్లమెంట్ లో చాలా అడగడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని జేపీసీని వేసింది. దాంట్లో ప్రతిపక్షాలు ఉంటాయి. జేపీసీ ఏం చేశారు, ఓవైసీ గారు కూడా ఉన్నారు, ముస్లిం లా బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని సవాళ్ళు చెప్పారు. ఎందుకు ఇలా చేయండి, మీరు ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లు మేము చెప్తున్నాం, మా ముస్లింస్ ఇబ్బంది లేకుండా ఈ కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఇంకా బిల్లు అయితే పాస్ అవ్వలేదు. పార్లమెంట్ లో మన కూడా ఓవైసీ గారు కొన్ని ప్రతిపక్షాలు కొన్ని సవాళ్ళు చెప్పినాయి. ఇంకా బిల్లు పాస్ అవ్వలేదు. మా అందరూ కూడా మరి ఈ రోజు మనం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. రంజాన్ సందర్భంగా పెదపాడులోని ప్రభాకర్ ఇండస్ట్రీ ఆవరణలో నర్రా సుబ్బయ్య ఫౌండేషన్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నర్రా సుబ్రహ్మణ్యం ఆదివారం రాత్రి పెదపాడు మండలం పెదపాడు తోటగూడెం వసంతవాడ గ్రామాల్లోని ముస్లిం సోదరులకు వారి కుటుంబ సభ్యులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నర్రా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పండగలను మత సామరస్యంగా జరుపుకోవాలని చెప్పారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్, బాబ్జీ, ముస్లిం పెద్దలు ఇస్మాయిల్, మీర్ఖాన్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు. ولتعلموا عدد السنين والحساب وكل شيء అడగానే తోడగూడ మసీదుకి మైక్ సెట్ ఇచ్చారు. 35 వేల రూపాయలు మైక్ సెట్ మాకు ఇచ్చారు. అది పెట్టి బుజ్జి గారిని ఆహ్వానిస్తారు. కరోనా యూత్ అట్రండి ఖాళీగా పిచ్చిగా दुनिया फरमा आमीन करीम अल्लाह खिलाने पिलाने को कबूल फरमा आमीन अल्लाह इनको दुनिया आखिरत की भलाई नसीब फरमा आमीन अल्लाह माफ फरमा आमीन सल्लल्लाहु तआला अलैहि वसल्लम
إن هذا القرآن يهدي للتي هي أقوم. గాంధీ చాలు ఫోటో అన్నయ్య ఎవరుతున్నారా టోపీ అన్న ఇలా వచ్చే నువ్వు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మా అభ్యర్థన మేరకు ఇఫ్తార్ విందుకు హాజరైన ప్రతి ముస్లిం సోదరుడికి సోదరిమణికి అల్లా తరపున న్యాయం జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటున్నాను. ఏలూరు జేవియర్ నగర్లో ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం అమలోద్భవి కేథడ్రల్ విచారణ గురు ఫాదర్ ఐ మైకేల్ నిర్మల్గిరి పుణ్యక్షేత్ర అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కళ్లే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ ప్రతి గురువు ప్రజల కోసం జీవించాలని, క్రీస్తు వలె పేదలపై ప్రత్యేక ప్రేమ కలిగి ఉండాలని, భక్తులను దేవుని మార్గంలో నడిపించాలని కోరారు. ఫాదర్ మైకేల్ మాట్లాడుతూ బిషప్ జయరావు సేవల్ని కొనియాడారు. అనంతరం ఫాదర్లు బి రాజు, నిర్మల్గిరి పుణ్యక్షేత్ర విచారణ గురువు జాన్ పీటర్, నాగేశ్వరరావు బిషప్ జయరావును గజమాలతో సన్మానించారు. బిషప్ జయరావు మరిన్ని పదవులు అధిరోహించాలని గురువులు, ఫాదర్లు, భక్తులు కోరుకున్నారు. బిషప్ జయరావు పేదల కోసం ఎన్నో సేవలు చేస్తున్నారని, మరిన్ని సేవలు చేసే విధంగా ఆయనపై దేవుని కృప ఉండాలని కళ్లే నాగేశ్వరరావు కోరారు. పడమరి వీధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కొట్టు మధు, కొట్టు మనోజ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం భవ్యవాహన ఓం నమ ఇతి నమస్తే గారాహ పద్యాయ నమస్తే దక్షిణ ఆగ్నేయే మమ ఆవాహ నీయాయ మహా వేద్యై నమో నమః. ఏతత్తుల్యం శ్రీజ్ఞదేవతాభ్యోర్వః పరిపూర్ణ కృపాఘ్ర అనుగ్రహకటాక్ష సిద్ధి.
కోతులు కూడా తొందరగా కొట్టేసి అవి వచ్చేసాయి. కళ్యాణ కార్యక్రమం प्रतिष्ठति विष्णुः सर्वेषां सर्वेषां विष्णुः सर्वेषां मधुपदः सर्वेषां विष्णुः सर्वेषां मधुपतिः सर्वे ఈ గ్రామం జరిగిన ఒక చిన్న సత్కారంలో భాగంగా విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.